హాయ్ అండి. నేను మీ సంధ్యాని స్కందపురి ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇక్కడ గుడిలో అండి అమ్మవారిని మొత్తం ఇలా గాజులతోటి నిండుగా అలంకరించారండి. అస్సలు చూసిన వెంటనే అయ్యో ఎంత అందంగా ఉందో అమ్మ ఆ గాజులలో, అసలు ఆ గాజుల ఒడిలో పనుకున్నట్టుగా ఉందండి అమ్మ. అంత అందంగా ఉంది. చూశారు కదా, అసలు అలా అమ్మవారిని గాజులతోటి నిండుగా అలంకరిస్తే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. అలానే మనకి ఎప్పుడైనా కానివ్వండి, ఇలా అమ్మవారిని అలంకరణ చూడాలన్నా కానీ మనకి రాసి పెట్టి ఉండాలి, అదృష్టం ఉండాలి అంటారు కదా. నిజంగా అండి, మన సబ్స్క్రైబర్స్ కూడా ఇది చూపిద్దామనేసి నేను ఈ వీడియో చేశాను. ఇక్కడ ఇంకో గుళ్ళో అమ్మవారిని చూడండి, ఒకరిని మించిన ఒకరిలాగా అంత అద్భుతంగా తయారు చేశారు. అసలు చూస్తుంటే నిజంగా అండి అబ్బా, అసలు కన్నుల విందుగా, కన్నుల పండుగగా ఉంది. చూశారు కదా, అసలు గుడిలో డెకరేషన్ కానీ మామూలుగా లేదండి. శ్రావణ శుక్రవారం స్టార్ట్ అయిపోయింది కదా, అంత బాగా చేశారు. మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదొచ్చినా కానీ మనం ముందు వెళ్ళి ఆ దేవుడితోటే కదండి చెప్పుకుంటాము. ఆ అమ్మవారు కావచ్చు, స్వామి కావచ్చు, మన మాటలు విని మన బాధని తీరుస్తూ ఉంటారు కదండి. అలానే ఇలా శ్రావణ శుక్రవారం రోజు, మొదటి శుక్రవారం రోజు గుడికి వెళ్తే నిజంగా అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది. అంతేకాకుండా మనం గుళ్ళోకి వెళ్తే ఒక్కొక్కసారి మనకి మనసంతా దిగులుగా, భారంగా అలా ఉంటుంది, కానీ ఏమైందో మనకి తెలీదు. అలాంటప్పుడు గుడికి వెళ్ళి ఒక్క 10 నిమిషాలు ఆ గుడిలో కూర్చొని ఆ స్వామి వారిని తనివి తీరా మన కన్నులలో అలా చూస్తూ ఉంటే మన బాధ అంతా పోయి ఏదో చెప్పాలని సంతోషం, ఆనందం అంత బాగా వస్తుంది కదండి. నిజమా కదా చెప్పండి. అలానే మనం గుడికి వెళ్తూ ఉంటాము. ఇక్కడ ఇంకో గుళ్ళో, వెంకటేశ్వర స్వామి గుళ్ళో చూడండి, అమ్మవారిని ఉయ్యాలలో ఊపుతున్నారు.